ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్రాంత పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుమనులు ఇచ్చిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చి ఆయన పాద సంభవం నిలబెట్టిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. విశ్రాంత పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలు, ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి బలిభక్తులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యంలో బలిభక్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన హేరోదు క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మనకు నూతన ఉదయ కాలంలో వేకున్నటి రీతిగా నీ పాద సముఖమును చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించి గణపరిచే భాగ్యము, ధన్యత మాకు ఇచ్చిన వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు బలిభక్తులై మేలు పొందుకుంటుండగా మరింత బలపరచి దీవించి నీ సహాయం అనుగ్రహించండి. మీరు మాత్రమే ఘనత, మహిమ పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులరా, చదవని వాక్య భాగాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. గడిచిన 2-3 దినాలుగా విచారణకు గురైన విమోచకుడు అని చెప్పి ధ్యానిస్తూ వస్తున్నాం. మొదట అన్న దగ్గర, తర్వాత కైపా దగ్గర, తర్వాత మహాసభ, తర్వాత పిలాతు దగ్గర ఆయన విచారణ జరిగినట్లు చూస్తున్నాం. ఈరోజు మరొక 2 విషయాలు చూసుకొని ఈ అంశాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చదువు వాక్య భాగంలో గద్దెన మనం ధ్యానం చేసినట్లుగా పిలాతు దగ్గర విచారణ గురైన యేసుక్రీస్తు ప్రభువు వారిలో పిలాతుకు ఎలాంటి దోషం కనబడలేదు. ప్రజలు చెప్పి విడిచిపెట్టేసినట్లు చూస్తాం. అసలు ఎవరు, ఏంటి ఈయన అని కనుక్కొని, ఇది మన ప్రదేశం కాదు, హేరోదు కింద ఈ ప్రదేశం ఉంది కనుక ఈయన అక్కడే అని చెప్పేసి, గలలీడు కాబట్టి హేరోదు చూసుకుంటాడని చెప్పి హేరోదు వద్దకు పంపినట్లు చూస్తున్నాం. లేదా పిలాతు తీర్పు కాలంలో క్రీస్తు గలలీడు జరిగి ఆ ప్రాంతం హేరోదు ఉంది కనుక ఆయన ఎద్దకు పంపడం మంచిది అని గ్రహించి యేసు ప్రభు వారిని హేరోదు విచారణకు పంపించాడు. ఆయన ఈ హేరోదు ఇదివరకు క్రీస్తుని కూర్చున్నటువంటి చాలా సంగతులు విన్నాడు. బహుకాలం నుండి ఆయనను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, చాలా కోరిక కలిగి ఉన్నాడు. అందుచేత క్రీస్తు ప్రభు వారు అనుకోకుండానే ఆయన హేరోదు ఎదుటికి తీసుకురాబడడం వల్ల హేరోదు చాలా సంతోషించాడు ప్రభు వారిని చూసి. కారణం ఏంటంటే క్రీస్తుని అనేక ప్రశ్నలు అడగాలి, తెలుసుకోవాలని, ఆయన అద్భుతాలు చేసి చూడాలని చెప్పి హేరోదు చాలా ఆశపడ్డాడు. కానీ అలాగే ఏం జరగలే. హేరోదు అడిగిన ఏ ప్రశ్నకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏ వింతలు కూడా అతని ఎదుట చేయలేదు ఆయన. ఇక్కడ హేరోదు కోర్టు వెలుపల యూదా మతస్థులు క్రీస్తు యొక్క విధానం పైన, లేక క్రీస్తు ప్రభువు వారి పైన తీవ్రమైన నేరాలు మోపుతూ ఆయనను శిక్షించి తీరాలని చెప్పి మరింత పట్టుబట్టినట్లుగా చూస్తున్నాం. చివరికి హేరోదు సహితము సైనికులతో కలిసి యేసుక్రీస్తు ప్రభువు వారిని తృణీకరించి అపహాసం చేసి తిరిగి మరలా పిలాతు దగ్గరికి పంపించేశారు. ఇది నా వల్ల కాదులే, ఈ మనిషి ఏం మాట్లాడట్లేదు అనుకోవాలి. హేరోదు అడిగినట్టు క్రీస్తు ప్రభువారు హేరోదు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలిగి ఉండి కూడా, రాజు చూడగోరినటువంటి సూచకులు చేయగలిగి ఉండదు కూడా, అలా చేయకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆయనకు అది సరైన స్థలము కానీ సరైన సమయం కాదు కనుక తన గొప్పతనంతో బెదిరించి ఆ ఆపద నుండి తాను తప్పించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. తద్వారా అక్కడ జరిగినటువంటి న్యాయం హేరోదు దగ్గర, మరి సరే ఇది మన వల్ల జరగదులే కనుక తిరిగి మరలా పిలాతు దగ్గరికి పంపించేస్తానండి. మళ్ళీ చివరిగా మరలా
పిలాతు దగ్గరికి. చెప్పిన కదండి 6 సార్లు, ఇది 6వసారి మరలా పిలాతు దగ్గర పంపించాడు. వెనక్కి పంపించేశాడు. హేరోదు తటస్థంగా ఉండిపోయాడు. క్రీస్తు ప్రభు వారిలో నేరం ఉందని కానీ లేదని కానీ ఏమీ తేల్చి చెప్పలే. హేరోదు తీర్పు వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం కూడా లేదు. కొందరు తీర్పులు అంతే, అవునని అనరు, కాదని అనరట. అలాంటి నాయకుల వల్ల, అధిపతుల వల్ల ఎవరికి ఎలాంటి మేలు జరగదు. పిలాతు ఈసారి క్రీస్తు ప్రభు వారిపై మోపినటువంటి నేరాలను నిశ్చితంగా వివరించాడు, విచారం చేశాడు. క్రీస్తు ప్రభు వారిని పట్టుకున్నటువంటి వారిని పిలిచి పిలాతు ఇలాగన్నాడు, అయ్యా ఇదిగో నేను మీ ఎదుట ఇతను విమర్శించగా, విచారం చేయగా ఇతని యందు నాకు మీరు చెప్పిన నేరాలు ఒకటి కూడా కనబడలేదు, సమ్మతం అవ్వలేదని చెప్పి తన తీర్పును ప్రకటన చేశాడు పిలాతు ప్రజల ఎదుట. ఎప్పుడైతే అలా చేశాడో అక్కడ ఉన్న ప్రజలు అంటండి దానికి సమ్మతించకుండా, మేము ఏదైతే చెప్తామో అదే న్యాయం, ఇతగాడికి శిక్ష ఆయనకు మరణ శిక్ష ఖాయం చేయమని చెప్పేసి మరణ విధించని చెప్పి పిలాతును బట్టి పెట్టారు. విమోచకుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారు ఎందుకు విచారణకి వెళ్ళాడంటే, నీవు నేను చేసిన పాపానికి బలిగా ఆయన అర్పించబడుతున్నాడు కనుక దానికి ముందు ఇలాంటి విమర్శ, కానీ ఏది కూడా న్యాయమైనది కాదు, అన్ని అన్యాయాలు కనుక ఆయన విరోధంగా ఏది కూడా నిలబడలేదు. అది వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా లేదు. కనుక దేవుని బిడ్డ గమనించి ఉదయకాల సమయంలో ఒకవేళ మనకు దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల ప్రేమను బట్టి ఆయన రాజ్యం కొనసాగుతున్నప్పుడు ఇలాంటి నింద ఆపదలు వస్తే కృంగిపోవద్దు, అలసత్వం చూపించవద్దు, న్యాయం వైపు పరిగెడదాం, క్రీస్తుని వెంబడించి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు. తలలోంచి కన్ను మూసుకున్నది ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, మరొకసారి ఉదయకాల సమయంలో నీ సన్నిధి కోసం నిజమే నాయనా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా కొరకు సిలువను ఎక్కడానికి సిద్ధపడినప్పుడు 6 సార్లు 6 ప్రాంతాలలో నాయనాది విచారణ జరిగిన మేము చూస్తున్నాం. విమోచకుడు నుండి విచారణ హాజరయ్యాడు. అందుకు గొప్ప ధన్యత మాకు ఇచ్చో నాయన. ఈ 3-4 దినాలు ఈ అంశాలను ధ్యానిస్తున్నానికి మరి ఇచ్చిన అవకాశం మరి స్తుతులు చెల్లిస్తూ వీటి ద్వారా ఒక మంచి శ్రేష్టమైన మాటలు విని మరింతగా లోతైన అనుభవాలకు వెళ్ళి నీ నామను గణపరిచి వారే ఉంచండి. ఘనత మీరు పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.